హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి కొందన పథకానికి సంబంధించి ఎవరికైనా డబ్బులు పడకపోతే ఏం చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ విధంగా కనుక చేసుకుంటే మీకు కేవలం ఒక గంట లోపే డబ్బులు అనేవి ఖాతాలో జమ అవడం అయితే జరుగుతాయన్నమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క డబ్బులు అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రతి విద్యార్థికి కూడా 13,000 రూపాయల చొప్పున ఈ యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. అయితే చాలామందికి ఈ డబ్బులు అనేవి ఇంతవరకు కూడా జమ కాలేదన్నమాట. డబ్బులు జమ కాని వాళ్ళు ఏమి చేయాలన్న సమాచారం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. తల్లి కొందనం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఏపీలో కూటమి ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. మరి తల్లి కొందనం పథకం ద్వారా మరి చాలామంది మహిళలకైతే వారి యొక్క పిల్లలకి సంబంధించిన డబ్బులు అయితే ఖాతాలో జమ అవ్వడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా పడిందండి. కాకపోతే కొంతమందికి యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి పడలేదన్నమాట. మరి ఎందుచేత పడలేదు, దేనికి పడలేదు అని తెలుసుకోవాలంటే కొన్ని రకాల కారణాలు అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీళ్ళకి డీటెయిల్గా తెలుసుకుందాము. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి కూడా 13,000 రూపాయల చొప్పున ఖాతాల్లోకి జమ చేసింది. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నా, 3 పిల్లలు ఉన్నా, 4 పిల్లలు ఉన్నా కానీ ఖాతాల్లోకి జమ చేసిందండి. ఈ సంవత్సరం అంగన్వాడీ టీచర్ల పిల్లలకు కూడా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. అంగన్వాడీ టీచర్ల పిల్లలకి అని అంటే అంతకుముందు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ఎవరికి కూడా తల్లి కొందరం డబ్బులు పడట్లేదు. కానీ దీనికి మినహాయింపుగా అంగన్వాడీ టీచర్ల పిల్లలు కానివ్వండి, కార్యకర్తల పిల్లలు కానివ్వండి, అంగన్వాడీ ఆయాల పిల్లలకు కూడా ఈ సంవత్సరం దాదాపుగా 43 లక్షల మంది పిల్లల వరకు కూడా వేయడం అయితే జరిగిందనమాట. ఇలాగా అన్ని రకాల అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడ్డాయండి. అయితే ఇక్కడ కొంతమందికి ఈ యొక్క డబ్బులు అనేవి జమ కాలేదు. దేనికి జమ కాలేదని చెప్పేసి ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రభుత్వం తల్లి కొందనం పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మరి తల్లి కొందనం పథకం ద్వారా మరి డబ్బులు రాని వారు ఏం చేయాలి అంటే మీరు వెంటనే కనుక తల్లి ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ కార్డు, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీరు పాఠశాలల్లో కానీ సచివాలయాలకు కానీ వెళ్ళాల్సి ఉంటుందండి. అక్కడ ఎందుకు డబ్బులు పడలేదని చెప్పేసి అక్కడ ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయంటే ముందుగా మనం చూసుకుంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి 75% పైన హాజరు అనేది ఉండాలి. అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి పిల్లల యొక్క హాజరు అనేది 75% పైన ఉండాలండి. 75% కన్నా తక్కువ ఉన్న పిల్లల్ని యొక్క పథకం నుంచి తొలగించడం అయితే జరిగింది. అంటే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళే పిల్లలకి మాత్రమే ఒక పథకం ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో మనం అన్ని వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాము. 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు తక్కువ రావాలి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. 4 చక్రాల వాహనం అనేది 4 చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు. అదేవిధంగా మీ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నెలకి 12,000 అనేది మించకుండా ఉండకూడదు. అదేవిధంగా మీరు నివసిస్తున్న ఇంటి స్థలం ఏదైతే ఉందో అది 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలన్నమాట. దీంతోపాటుగా మీకు ఏదన్నా భూమి అంటే పొలము ఉందనుకోండి, పండే భూమి, మాగాణి భూమి అయితే 3 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. అదేవిధంగా మెట్ట ప్రాంతం అయితే కనుక 10 ఎకరాల వరకు ఉండొచ్చు అనమాట. దీనికన్నా లోపుగా ఉండాలండి. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఆడబిడ్డ నిధి తల్లి కొందనం పథకానికి సంబంధించి డబ్బులు వేయడం అయితే జరిగిందనమాట. ఇందులో 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏది లేకపోయినా కానీ డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అవ్వలేదండి. అలాంటి వారందరికీ కూడా డబ్బులు జమ కాలేదు. మీకు అన్ని రకాల అర్హతలు ఉండి మీ యొక్క దరఖాస్తులో కనుక ఎలిజిబిలిటీ దాంట్లో ఎర్రర్ వస్తే కనుక మీకు ఖచ్చితంగా 2వ విడతలో డబ్బులు అనేవి వేయడం అయితే జరుగుతుంది. మనకి ఆగస్టు 30వ తారీఖున కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలకు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన పిల్లలకు ఆగస్టు 30వ తేదీన 2వ విడత డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది. మీకు అన్ని రకాల అర్హతలు ఉండి కూడా డబ్బులు రాకపోతే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలండి. గ్రీవెన్స్ ద్వారా మీరు అర్జీ పెట్టుకున్న తర్వాత మీకు ఎందుచేత పడలేదని చెప్పేసి అక్కడ గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ అనేవి మీరు మళ్ళీ సబ్మిట్ చేయడం వల్ల తిరిగి మీ దరఖాస్తుని వెరిఫై చేసి మీకు 2వ విడతలో ఎవరైతే కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి, అదేవిధంగా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన పిల్లలకి డబ్బులు విడుదల చేస్తారో వారితో పాటు ఈ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి.
ఒకసారి మీ పిల్లలు చదివేటటువంటి పాఠశాలకు వెళ్ళి అక్కడ కూడా మీరు ఎందుకు డబ్బులు పడలేదని చెప్పేసి అక్కడ కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే అక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు కూడా మీకు దీనికి సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా చాలామంది కేవైసీలు చేసుకోకపోవడం వల్ల కూడా డబ్బులు పడట్లేదండి. ఆధార్ కార్డుకి కేవైసీ చేయించకపోవడం, మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు అప్డేటెడ్గా పెట్టుకోకపోవడం, దీంతోపాటు పిల్లల యొక్క ఆధార్ కార్డుకి కూడా కేవైసీ చేయాలి. అదేవిధంగా పిల్లల్ని కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారో లేదో చూసుకోవాలి. రేషన్ కార్డుకు కూడా వేలిముద్రల ఆధారంగా పిల్లలకు కూడా కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా చూసుకుని దానికి డీపీటీ విధానం అనేది ఆన్లో ఉందా లేదా, ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా, ఆధార్ సీడింగ్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు బ్యాంకుకి కూడా వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుని సిద్ధంగా పెట్టుకుని అప్పుడు మీరు గ్రీవెన్స్కి అప్లై చేసుకోండి. రెండో విడతలో కంపల్సరీగా డబ్బులు అనేవి పడతాయి అన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు పడని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక మరి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీరు ఎలిజిబిలిటీ చెక్ అనేది చేసుకుని మళ్ళీ మీరు గ్రీవెన్స్కి అయితే అప్లై చేసుకోండి. ఈ గ్రీవెన్స్ అప్లై చేసుకోవడానికి కూడా టైం మనకి ఇంకా 2-3 రోజుల్లో అయిపోతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీరు వెంటనే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే గ్రీవెన్స్కి అప్లై చేసుకోండి. ఆగస్టు 30వ తేదీన రెండవ విడతలో డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి అనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులందరికీ సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారం ఇదనమాట. మరొక కొంచెం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.